ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి దినము మరి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త గ్రంథ ధ్యానాలను మనం చేస్తున్నాం కదూ. ఈ రోజునకి ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానమును చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. చదవబడిన ఈ లేఖనము కొరకే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అయా, అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీ కృప చూపుమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యోహాను సువార్త గ్రంథ ధ్యానాలకు మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినం వరకు మనము 4వ అధ్యాయం వరకు కూడా మరి సవివరంగా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. మరి 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బెతెస్దా అనబడిన కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగిని స్వస్థపరచుట, అలాగే మరి యేసు ప్రభు చేసినటువంటి ఆ స్వస్థతను గురించి, మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి మరి ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి యూదులు యేసయ్య చేసినటువంటి ఆ స్వస్థతను గురించి అభ్యంతరం తెలుపుట, మరి యేసు ప్రభు మరి తనకు తానుగా ఆ కార్యములు చేయలేదని, తండ్రి తనను పంపాడని, తండ్రి చేత నేను పంపబడ్డానని, మరి తండ్రి వలననే ఈ కార్యములు నేను చేస్తూ ఉన్నానని యూదులకు గట్టిగా చెప్పి, మరి రాబోవాడు నేనేనని, నా వలననే మరి జీవ పునరుద్ధానమును మరి తీర్పు పునరుద్ధానమును మీకు కలుగునని, మరి ఆయన వచ్చు పర్యంతము చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారని, ఇట్లాంటి అనేక విషయాలు ఈ 5వ అధ్యాయంలో మరి తెలియజేసినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, మొదటిగా మరి యేసు ప్రభు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ రోగిని స్వస్థపరచుట, మరి ఆ దృగ్గు విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి యేసు ప్రభుల వారు మరి యెరూషలేమునకి రావాల్సి వచ్చింది. ఎందుచేతనంటే యూదుల పండుగ, మరి యూదులకు ఏదైనా పండుగ ఉంటే గనక యూదులు ఎక్కడున్నా సరే ఆ పండుగకు తప్పకుండా హాజరవుతారు. మరి యేసు ప్రభువు గారు కూడా యూదుడే కాబట్టి మరి యెరూషలేములో పండుగను ఆచరించడానికి, పండుగకు ఆయన కూడా వచ్చాడు. ఆయన ఆచారబద్ధంగా వచ్చినటువంటి వాడు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన యూదుల పండుగకు యెరూషలేమునకు వచ్చినట్లుగా వ్రాయబడింది. అయితే బెతెస్దా అనేటువంటి స్థలము ఆ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో పిలువబడినటువంటి, హెబ్రీ భాషలో దానిని బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందన్నమాట. హెబ్రీ భాషలో దానిని బెతెస్దా అని పిలుస్తారు. ఆ కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. మరి దేవాలయము, దానిలో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి ఒక కోనేరు, దాని పేరు బెతెస్దా. ఆ బెతెస్దా కోనేటి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దానికి 5 మంటపములు కలవు. ఆ కోనేటిలో ఒకానొక సమయమున, అంటే మరి నిర్ణయించబడిన కాలమున ఒక దేవదూత ఆ కోనేటిలో దిగి
ఆ నీళ్లను కదిలించటం చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా కదిలించినప్పుడు ఆ కోనేటిలో ఎవరైతే ముందుగా దిగుతారో, అంటే రోగగ్రస్తులైన వారు, మరి దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు, మరి కుంటివారు, గ్రుడ్డివారు, మరి ఓచ చేయగలవారు, ఓచకాళ్ళు గలవారు, అనేక మంది మరి ఆ కోనేటిలో ఎప్పుడైతే దేవదూత మరి ఆ నీళ్లను కదిలిస్తుందో ఆ కోనేటిలో దిగి మరి స్వస్థత పొందుకుని వెళ్ళేవారు అనమాట. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి అలాగున మరి దేవదూత మరి ఆ నీళ్లను, కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మరి ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందడానికి అనేక మంది అక్కడ మరి మరి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. మరి ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వేది గలవాడైనను బాగుపడెను. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమ, వీరందరినీ పక్కన పెడితే అక్కడ ఒక వ్యక్తి యొక్క దృష్టి ఏసయ్య ఒక వ్యక్తి మీద ఏసయ్య యొక్క దృష్టి పడిందండి. ఎందుకు ఆ వ్యక్తి మీదే ఏసయ్య దృష్టి పడింది? అక్కడ చాలా మంది ఉన్నారని మనం చదివాం కదూ. అక్కడ కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, మరి కాళ్ళు చేతులు లేని వారు ఉన్నారు, మరి ఓచకాళ్ళు గలవారు ఉన్నారు, ఓచ చేయగలవారు ఉన్నారు, అనేక మంది రోగులు ఉండగా ఒక్కడిపైన ఏసయ్య దృష్టి ఎందుకు పడింది అని అంటే, యేసు ప్రభుల వారు అంటారు, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడని యేసు ఎరిగి. నా ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలం నుండి అక్కడ మనుష్యుడు పడి ఉన్నాడంటే, మరి 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. యేసయ్య దృష్టి అక్కడ ఉన్నటువంటి అనేక రకాల రోగాలతో ఉన్నటువంటి వారి మీద పడకుండా ఈ వ్యక్తి పైన ఎందుకు పడింది? మనం ఆలోచన చేసినట్లయితే, మరి యేసు ప్రభుల వారు అన్నారు కదా, వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో? పడిపోయిన స్థితిలో ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు దారంట వెళ్తా ఉంటే గ్రుడ్డివారు కేకలు వేసి చూపును పొందుకున్నారు. మరి కుంటివారు, నడవలేని వారు యేసయ్యను నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని చెప్పి పిలిచి మరి స్వస్థత పొందుకున్నవారు ఉన్నారు. మరి వీడికి నోరుంది కదా, చూపుంది కదా, రెండు ఉండి కూడా 38 ఏళ్ల నుండి వాడు దేవదూత అనేక మార్లు పలుమార్లు ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఒక్కసారి కూడా ఈ 38 ఏళ్ల నుండి కూడా వాడు ఆ కోనేటిలో దిగటానికి ప్రయత్నం చేయలేదండి. ఎంత మరి దౌర్భాగ్యుడని మనం అనుకోవచ్చు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేసినట్లయితే ఎందుకని యేసయ్య చూపు ఈ 38 ఏండ్ల నుండి కదలలేక పడి ఉన్నటువంటి ఆ మనుషుని మీద పడింది అంటే, అతని యొక్క దౌర్భాగ్య స్థితిని చూసి యేసయ్య ఎంతో నొచ్చుకున్నారు. అరే, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఈ వ్యక్తికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు, కానీ దానిని ఉపయోగించుకొనకుండా తన అసమర్థత వలన తాను మరి ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందకుండా పడి ఉన్నాడు. ఎంత అవమానము! మరి దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మరి స్వస్థత పొందకుండా ఈ రోజున మరి అనేక మంది ప్రజలు మరి దేవుని సన్నిధిలో ఉంటున్నారే తప్ప ఆ స్వస్థతను, ఆయన ఇచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శక్తిని పొందలేకపోతున్నారు. నా ప్రియ దేవుని జనాంగం, ఎందుకు ఈ మనుషుని పైన యేసయ్య దృష్టి పడిందంటే, మరి యేసు ప్రభువు మరి యేసయ్య అని తెలిసినప్పుడు మరి సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు, యేసయ్యను రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఎప్పుడు పడిపోయిన స్థితిలో ఉంటే ఎప్పుడు లేస్తావు? దేవుని వాక్యము నీ దగ్గరకు విరివిగా వస్తూ ఉంటే ఆ మాటలు విని కూడా మరి దేవదూతలే నీ దగ్గరికి వచ్చి నీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దాన్ని పట్టించుకొనకుండా ఎంతకాలం జీవిస్తావు? ఆ స్థితిని గమనించినటువంటి యేసయ్య ఈ పనికి మాలిన వాడు ఈ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడలేదండి.
యేసు ప్రభు వారు వెంటనే వచ్చి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడనేది ఆయన నోరు తెరిచి ఒక మాట అన్నాడండి. ఆ పడి ఉన్నటువంటి మనుషునితో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా, నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా అని ఆ పడిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే వాడు అంటాడు కదూ, అయ్యా, ఆ మనుష్యుడు చెప్పినటువంటి మాట 7వ వచనంలో ఆ మనుషుడు అంటాడు, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. నా ప్రియ దేవుని జనాంగమ, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఎంత దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట, యేసు ప్రభుల వారు ఏమన్నారు, స్వస్థపడగోరుచున్నావా అని ఆయన అడిగితే ఆయన ఏమనాలి? నోరుంది కదా, మరి చూపుంది కదా, చూస్తున్నాడు కదా. అడిగినటువంటి వ్యక్తి ఏమడిగాడో మరి దానిని గమనించకుండా ఏం సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా, నేను నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకు ఎవ్వడో లేడయ్యా అని అంటున్నాడు. యేసయ్య అడిగినటువంటి మాట ఏంటి? స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య అడిగితే ఇతను ఏం చెప్పాలి? అవునయ్యా, స్వస్థపడగోరుచున్నాను, మరి నన్ను స్వస్థపరచండి, నేను ఆ కోనేటిలోకి దిగలేకపోతున్నాను అని ఉంటే వెంటనే మరి యేసయ్య కనికరపడాడేమో. అసలు ఆ మనసే ఉంటే 38 సంవత్సరాల నుండి వాడు అక్కడ పడి ఉండేవాడు కాదు. నా ప్రియ దేవుని జనం, ఆలోచించండి. ఇట్లాంటి పనికి మాలిన వారు మరి రక్షింపబడ్డామని బాప్తిస్మ పొందినటువంటి వారు కూడా పడిన స్థితిలోనే ఉండి ఇంకా నువ్వు లేవలేకుండా మరి 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 సీము నెత్తురు లేకుండా ఇట్లాంటి బ్రతుకుతున్నారంటే అసలు రోషం లేని బ్రతుకుతున్నారండి. ఇట్లాంటి పడిన స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మందికి ఇది ఒక గుణపాఠంగా మారాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నకు వాడిచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మరి తిక్క సమాధానం. అది సరైన సమాధానం అంటారా? స్వస్థపడగోరుచున్నావని యేసయ్య అడిగితే, అవునయ్యా, నేను స్వస్థపడాలని ఆశపడుతున్నాను అంటే స్వస్థత వెంటనే వచ్చును. అయితే వాడు అంటాడు, మరి కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడయ్యా, కనుక నేను వచ్చినంతలో మరి అక్కడ దిగేస్తున్నాడు, వాడు స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు, కాబట్టి నాకు మరి పని అవ్వట్లేదని చెప్పి ఆయనకు ఉత్తరం ఇస్తే యేసయ్య మరుమాట మాట్లాడకుండా ఏమన్నారంటే 8వ వచనంలో, యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వానితో చెప్పాను. వెంటనే యేసయ్య అన్నారు కదా, అట్లాంటి తిక్క సమాధానం చెప్పినటువంటి ఆ మనిషిని యేసయ్య ఏమన్నాడంటే, మరి యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పాడు. వెంటనే ఆ పడిన స్థితి, ఆ పాప కోపము నుండి, ఆ దరిద్రహీన స్థితి నుండి వాడిని వెంటనే అక్కడి నుంచి తోలేశాడండి. వెంటనే వాడు లేచి నడిచి మరి వెళ్ళిపోయాడు. వాడి స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. నా ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేసినట్లయితే ఈ రోజున మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ మాటలో మనము స్వీకరించవలసినటువంటిది ఏంటో తెలుసా? యేసయ్య వచ్చేంత పర్యంతము యేసయ్యలో రక్షింపబడినటువంటి నీవు ఎప్పుడు పడిన స్థితిలోనే ఉంటావా? నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవా? మరి యేసయ్య ఎంతకాలం నిన్ను సహిస్తాడు? ఎవరికైనా కొంతకాలమే కదా. మనం కన్నటువంటి మన బిడ్డలే మరి మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా మనము విసిగిపోతే మనము మన యొక్క మరి స్థితిని కోల్పోయి, మరి మన యొక్క కాన్షియస్ని కోల్పోయి మనము వారిని దండిస్తామే. మరి ఎంతకాలము, ఇప్పటికి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు నీవు పడిన స్థితిలోనే ఉన్నావని ఎంత దుఃఖిస్తున్నాడో తెలుసా? మరి ఈ మనుష్యుడు యేసు ప్రభువే వచ్చి, సాక్షాత్తు రక్షకుడే, మరి స్వస్థపరచగలిగినటువంటి శక్తిమంతుడే వచ్చి అడిగితే మరి నేను స్వస్థపడగోరుతున్నానయా అని అనలేకపోయాడు. అలా అని ఉంటే 38 సంవత్సరాలకు పూర్వం వాడు బాగుపడి వెళ్ళిపోయేవాడు. ఈ రోజున అలాంటి పడిన స్థితిలో నీవు ఉన్నావా? యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పడిన స్థితిలో ఉన్నటువంటి నీ బ్రతుకును ఆయన మరి మంచిదిగా చేయడానికి, పడిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఆయన వెలిగించడానికి, ఆయన లేవనెత్తడానికి, నిన్ను రేజ్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతకాలము నీవు పడిన స్థితిలో ఉంటావు?
ఈ వ్యక్తిని చూసి యేసయ్య ఎంతో దుఃఖపడి ఉంటాడు. ఇట్లాంటి పనికి మాలిన వాడి ఈ దేవాలయంలో ఉంటే, ఈ దేవాలయానికే మరి మచ్చ, సన్నిధికి మచ్చ, దేవునికి అవమానం. ఇట్లాంటి అవమానకరమైన బ్రతుకు నీవు బ్రతకూడదని దేవుడు మరి ఎంతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము మీ దగ్గరికి విరివిగా వస్తున్నప్పుడు దాన్ని పెడచెవి పెట్టకండి. మీ సమయాలను వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి, దృష్టి పెట్టి మీ సమయాన్ని వృధా చేసుకొనకండి. యేసయ్య వాక్యం మీ దగ్గరికి వస్తూ ఉంది. ఇది కరువయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి కన్నులు తెరిచిన వారై, హృదయాలు తెరిచిన వారై వాక్యాన్ని మీ హృదయాలను భద్రం చేసుకోండి. వాక్యము కరువయ్యే రోజులు దగ్గరగా ఉన్నాయి దేవుడు చెప్తా ఉన్నాడు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాటలను మీ హృదయంలో ఉంచుకొనకపోతే మరి అపవాది అయినటువంటి సాతాను మరి ఈ లోకంలోనికి మరి వెలుగుదూత వేషము వేసుకొని రాబోతూ ఉన్నాడు. మరి ఏర్పరచబడిన వారు సహితము మోసపుచ్చబడతారని చెప్పాడు దేవుడు. లేఖనములు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తున్నాడు దేవుడు. కాబట్టి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలను గమనించి కూడా ఇంకను నువ్వు పడిన స్థితిలో, హీన స్థితిలో ఉంటాకి నువ్వు ఎందుకు పూనుకుంటున్నావు? ఇంకను నీ కన్నులు తెరవవా? అజ్ఞానం చేత ఎంతకాలం బ్రతుకుతావు? దేవుడు ఈ మాటలు నీ కొరకే ఈ మాటలు మరి వెల్లడి చేస్తూ ఉండగా, పడిన స్థితిలో నుండి నీవు లేవాలని, పడిన స్థితిలో నుండి, హీన స్థితిలో నుండి నీవు లేవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు లేవలేకున్నావా, ఆయనకు మొరపెట్టు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన చేయి చాపి నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న నీలో పడిన స్థితిలో ఉన్నావా? ఈ రోజునే యేసయ్య దగ్గరకు రా. యేసయ్యను అడుగు. యేసయ్యను అడిగితే ఆయన నిన్ను లేపకుండా ఉంటాడేమో చూడు, అడిగి చూడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే పడిన స్థితిలో ఉన్నారో వారందరూ కూడా లేపబడి మరి అభివృద్ధి చెందాలని, మరి నాశన కూపంలోనికి దిగకుండా, మరి ఈ లోకముతో కలిసిపోకుండా ఆ నిత్యరాజ్యం చేరాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు తెలుసుకున్న సత్యాన్ని అనేక మందికి, మరి పడిన స్థితిలో ఉన్న వారికి ఒక వెలుగు దూతగా నీవు వెలుగుమయమై వారిని వెలిగించుమని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలను అనేక మందికి షేర్ చేయండి. ఈ మాటలు అనేక మందికి చెప్పండి. యేసయ్య మాట చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే యేసయ్య మాట చెప్పడంలో సిగ్గుపడుతున్నావా? దేవుడు నిన్ను గూర్చి అక్కడ తీర్పులో ఆయన నిన్ను సిగ్గుపడేటట్లు చేస్తాడు. నిన్ను గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వడు. గుర్తుపెట్టుకో. నీ రక్షణ, నీ విశ్వాస పరిమాణము మరి ఆయన దగ్గర సరిపోవాలి. అలా సరిపోని పక్షంలో నీవును ఈ పడిపోయిన స్థితిలో ఉన్నవాని వల్లే ఉంటావు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న నీవు పడిన స్థితిలో నుండి లేవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగున్న పడిన స్థితిలో జోగి ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థించేవారిగా, వారికి యేసయ్య మాటలను ప్రకటించేవారిగా మారాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచుమని, అయా మీరు మాకు ఇచ్చినటువంటి చేతి పనులను, వ్యవసాయ పనులను, ఉద్యోగాలను సమస్తాన్ని దీవించండి. మీరు మాకు ఇచ్చిన వాహనములను, అయినా వస్తు సముదాయము సమస్తమును మీరు ఆశీర్వదించండి. అయా ఇదిగో మా కొరకు మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు నాయన. మీ కొరకు కనీసము ఒక క్షణమైనా మీ కొరకు కేటాయించలేకపోతున్నటువంటి మనుషులతో మీరు మాట్లాడండి. ఈ రోజున నీ సన్నిధిలో కనిపెడుతున్న వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఎవరైతే నీ సన్నిధిలో కనిపెట్టకుండానైనా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టినైనా విలువైన నీ మాటలను పోగొట్టుకుంటూ ఉన్నారు నాయన, వారితో మాట్లాడారు. ఎవరైతే పడిన స్థితిలో ఉన్నారో వారు లేవటానికి, వారిని లేవనెత్తడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావని, అయా ఇదిగో తండ్రి, పడిన స్థితిలో నుండి వారు లేచి అయా నాయన ఆశీర్వదింపబడిన జనాంగముగా, మరి ఏర్పరచబడిన జనాంగముగా వారు మారటానికి సహాయం దయచేయమని, నాశన కోపంలో పడుతున్న వారిని వెలుగులోనికి నడిపించుటకు అనేక మందిని లేపమని, ముఖ్యంగా యవనస్తులను, యవనస్తురాండ్లను ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నైనా ఇదిగో తండ్రి, నీకు నైనా యవన బలము చేత నీ సువార్త పనిలో వారు కొనసాగునట్లుగా అనేక యవనస్తులను మీరు లేపమని, ఈ సువార్త బూదిగంతముల వరకు ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.